ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకుమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియాల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవేలే వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవనిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తనను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని పిలుపును అడిగెను. అందుకు పిలుపు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు నపుంసకుడును ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా పిలుపు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే పిలుపు అజోతులో కనబడెను. అక్కడ నుండి కైసరేకు వచ్చు వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన ఈ లేఖనమైతే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలునైనా. ప్రతిదినము నీ వాక్య ధ్యానము చేత మమ్మలను బలపరుస్తున్నందుకై, అయా మమ్మల్ని నీ వాక్యమందు నిలుపుచున్నందుకే మీకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయం కూడా నీ సన్నిధిలో మేము కూర్చుండి అయా మీరు మాకిచ్చిన ఈ లేఖనమును ధ్యానం చేస్తూ ఉండగా ఈ లేఖనములో ఉన్న కొన్ని సత్యాలను నేర్చుకోవడానికి కృప చూపమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనములో మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఒక నపుంసకుడు మనకు కనపడుతున్నాడు. ఈ నపుంసకుడు సాధారణమైన వ్యక్తి కాదు. ఈ నపుంసకుడు ఒక రాణి చేతి కింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ నపుంసకుడు మరి ఒక రాణి కింద ఒక రాజ్యములో మంత్రిగా పనిచేస్తూ మరి ప్రతి వారము కూడా మరి యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి మరి ఆరాధన చేసేటువంటి భక్తి కలిగినటువంటి వ్యక్తే. నా ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ నపుంసకుని జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకములు ఉన్నాయి. ప్రియ దేవుని జనాంగమా, ఇతడు ఒక అధికారి, ఒక మంత్రి. తన చేతి కింద ఎంతో అధికారం ఉంది. కానీ దేవునికి విధేయత చూపిన వాడై ప్రతి వారము కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసేటువంటి వ్యక్తి. మరి యెరూషలేమును దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేసేటువంటి వ్యక్తి మరి లేఖనములు చదువుతున్నటువంటి వ్యక్తికి, లేఖనములు చదువుచు మరి ఆరాధన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఆ లేఖనములో ఉన్నటువంటి విషయాలు, ఆ లేఖనములో రాయబడినటువంటి మరి ఆ యొక్క మరి ఆ గూఢార్థాలను తెలుసుకొనలేని వాడిగా, గ్రహించలేని వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, అలాంటి గ్రహింపు లేనటువంటి ఆ నపుంసకునికి మరి అపోస్తలుడైన పిలుపు ద్వారా మరి ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై పిలుపు మరి ఆ నపుంసకుని కలుసుకొనడం, ఆ నపుంసకుడు చదువుతున్నటువంటి ఆ లేఖనంలో ఉన్నటువంటి సత్యాన్ని మరి యేసు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి ఆ యొక్క ప్రవచన లేఖనమును ఎత్తి అతనికి యేసునామమును పరిచయం చేయడం, తద్వారా తాను ఇంతవరకు అజ్ఞానములో ఉన్నాడో, ఎంత అజ్ఞానములో బ్రతికాడో ఆ నపుంసకుడు గ్రహించిన తర్వాత వెంటనే యేసునామమున బాప్తిస్మం పొందడం మనం ఈ యొక్క లేఖనములో చూడవచ్చును. ప్రియ దేవుని జనాంగమా, ఇది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 26వ వచనం నుండి మరి 42వ వచనం వరకు ఉన్నటువంటి
వాక్య లేఖన సారాంశం. ప్రియ దేవుని జనాంగమా, ఈ నపుంసకుని జీవితంలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి? ప్రియ దేవుని జనాంగం, మనం ఆలోచన చేసినట్లయితే ఇతను ఒక అధికారి, మంత్రి. ప్రియ దేవుని జనాంగం, ఒక రాజ్యంలో ఒక రాణి చేతి కింద ఉన్నటువంటి ఒక మంత్రి అయినప్పటికీ కూడా దేవుని పట్ల తన విశ్వాస్యతను విడిచిపెట్టలేదు. ఇతను మనం ఆలోచన చేసినట్లయితే మరి హాము యొక్క వంశానికి చెందినటువంటి వ్యక్తి. ప్రియ దేవుని జనాంగమా, ఈ హాము ఎవరండి? మరి నోవాహు యొక్క కుమారులలో ఒకడు. మరి షేము, హాము, యాపేతు అనేటువంటి వారు మరి నోవాహు యొక్క కుమారులు. జల ప్రళయము తరువాత మరి ఈ యొక్క ముగ్గురు కుమారుల ద్వారా దేవుడు భూమిని నిండించాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ యొక్క హాము సంతతికి చెందినటువంటి ఈ నపుంసకుడు తన జీవితంలో ఒక అధికారాన్ని కలిగినటువంటి వ్యక్తి. అధికారం కలిగినటువంటి వ్యక్తి తన అధికారం చేత మదించిన వాడే దేవునిని విడిచిపెట్టిన వాడు కాదండి. తన ఆది పురుషులైనటువంటి తన తాత ముత్తాతలైనటువంటి మరి నోవాహు గారు ఏ రీతిగా మరి దేవుని యందు నిలిచి ఉన్నాడు, నీతిమంతుడిగా దేవుని చేత మరి పొగడబడ్డాడు. అలాంటి వంశముల నుండి వచ్చినటువంటి వ్యక్తే. కానీ నపుంసకుడిగా తన జీవితాన్ని గడుపుతూ మరి ఒక రాణి చేతి కింద మంత్రిగా పనిచేస్తూ కూడా మరి ఆరాధన క్రమాన్ని పాటించిన వాడిగా మనం ఇక్కడ చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, అయితే నపుంసకుడు ఆరాధన క్రమాన్ని పాటించేవాడిగా ఉన్నాడు. ఆరాధనకు వెళుతూ ఉన్నాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉన్నాడు. కానీ ఆరాధనకు వెళుతూ ఉన్నాడే కానీ గ్రంథములో రాయబడినటువంటి ఆ గూఢార్థాలను మరి ఆ విషయాలను గ్రహించలేని వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఎందుకు గ్రహించలేని వాడిగా ఉన్నాడు అని అంటే మనం అర్థం చేసుకోవాలి. మరి ఆరాధనకు వెళుతూ ఉన్నటువంటి సన్నిధికి వెళుతున్న వారికి ఆ గ్రంథములో రాయబడినటువంటి ఆ గూఢార్థాలను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు, పరిసయ్యులు మరి వారికి వివరించకపోవడమే. ఆ లేఖన ప్రవచనాలను వారు గ్రహించలేనటువంటి వారు, మరి గ్రహింపు లేనటువంటి వారు ఆ లేఖనాలను ప్రకటించడం ద్వారా మరి ప్రజలను మరి ధర్మశాస్త్రానికి లోబర్చామని వారు మభ్యపడ్డారు. కానీ ప్రజలు ఆ లేఖనాలను గ్రహిస్తూ ఉన్నారో లేదో, ఆ లేఖనాలు ఎవరి కోసం చెప్పబడ్డాయి, ఆ గ్రంథములో రాయబడినటువంటి ఆ యొక్క దృష్టాంతము ఎవరి కోసము వివరించబడింది అనేటువంటి విషయాలు వారే గ్రహించలేకుండా ఉన్నారు. కాబట్టి తన జీవితంలో ఈ నపుంసకుడు మరి ఆరాధన క్రమాన్ని పాటించేవాడిగా ఉన్నాడు. కానీ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ శక్తిని, దేవుని వాక్కు ఎవరి కోసం రాయబడింది, ఎవరి చేత రాయబడింది, ఎవరి కోసం రాయబడింది, ఎందుచేత రాయబడింది అనేటువంటి విషయాలను గ్రహించలేని వాడిగా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, అధికారి అయినా కానీ ఆరాధన క్రమాన్ని పాటించేవాడిగా ఉన్నాడు. అధికారం ఉందని దేవుని సన్నిధికి దూరమైపోలా, అధికారం ఉందని దేవుని వాక్యాన్ని చదవకుండా మానేయలా. ప్రియ దేవుని జనాంగమా, మనకు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏంటంటే, ఈ నపుంసకుడు మరి ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతాడు. మరి ప్రతి వారము దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్తాడు. మరి ప్రతిరోజు కూడా మరి దేవునికి ప్రార్థిస్తాడు. కాబట్టి ఈ విధమైనటువంటి మరి పరిస్థితిని కలిగినటువంటి ఈ నపుంసకుడు ఎప్పటిలాగానే మరి యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ఆరాధన చేయడానికి వచ్చాడు. అయితే తాను చేస్తున్నటువంటి ఆ భక్తిని గ్రహించినటువంటి దేవుడు, ఆత్మదేవుడు పిలుపును ప్రేరేపించి మరి ఒక వ్యక్తి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అతడు మామూలు వ్యక్తి కాదు. అతడు ఒక రాణి చేతి కింద మంత్రి. అయితేనే అతనికి నీవు నా గురించి ప్రకటన చేయి, నా గురించి చెప్పు అని పిలుపును ప్రేరేపించినప్పుడు పిలుపు మరి రథము మీద అతను వెళుతూ ఉండగా తన రథాన్ని కనుగొని తన రథం ఎక్కి తాను చదువుతున్నటువంటి ఆ లేఖన భాగమును గురించి నీవు గ్రహిస్తున్నావా, నీవు చదివినది నీవు గ్రహిస్తున్నావా అని అడిగినప్పుడు మరి ఆ నపుంసకుడు అంటాడు కదా, దీనిని ఎవరైనా నాకు వివరించకపోతే నేను దీనిని ఎలా గ్రహించగలను, ఒకవేళ నీకు తెలిస్తే నాకు చెప్పు అని పిలుపుని మన రథం మీద ఎక్కించుకుని తాను చదువుతున్నటువంటి ఆ లేఖన భాగాన్ని గురించి మరి అడిగినప్పుడు పిలుపు తాను చదువుతున్నటువంటి ఆ లేఖన భాగాన్ని ఎత్తి మరి ఆ నపుంసకునికి సవివరముగా యేసు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి మరి యేసు ప్రభు శిలువలో చేసినటువంటి ఆ త్యాగము ఎంత గొప్పదో, యేసు ప్రభుల వారిని గురించినటువంటి ఆ శిలువ త్యాగాన్ని అతనికి పరిచయం చేయడం ద్వారా, దేవుని యొక్క నామాన్ని పరిచయం చేయడం ద్వారా అతన్ని రక్షిస్తాడు. ప్రియ దేవుని జనాంగమా, మరి నపుంసకుని జీవితంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏమిటండి?
మరి అధికారి అయిన తన అధికారాన్ని బట్టి తాను దేవునికి దూరం అయిపోవాలా, సన్నిధికి దూరం అయిపోవాలా, దేవుని వాక్యానికి దూరం అయిపోవాలా, దేవుని వాక్యం చదవడంలో తను మరి తన జీవితాన్ని వ్యర్థం చేసుకోవాలా. మరి ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే దేవుని సేవకుడు ఆ లేఖనములో రాయబడిన సత్యాన్ని, మరి ఆ లేఖనములో రాయబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తే అని, యేసుక్రీస్తే మరి సిలువ వేయబడినప్పుడు మరి వదకు తేబడిన గొర్రెవెల్లే ఆయన నోరు మెదపకుండా ఉన్నాడని, న్యాయ విమర్శ జరుగుతున్నప్పుడు ఆయన ఏ అన్యాయము చేయకపోయినా, ఏ దోహము చేయకపోయినా ఆయన ద్రోహిగా మరి అధికారుల ముందు నిలబడినప్పుడు ఆయన నోరు మెదపలేదని యేసు ప్రభుల వారి గురించి వ్రాయబడిందని, మరి ఆ సత్యాన్ని యేసు ప్రభుల వారు చేసినటువంటి ఆ సిలువ త్యాగాన్ని ఎప్పుడైతే మరి పిలుపు గారు నపుంసకునితో చెప్తాడో, వెంటనే తన మనస్సును మార్చుకొని తన మనస్సునందు యేసునకు చోటిచ్చి తెరవబడిన హృదయముతో మరి అప్పటికప్పుడే బాప్తీసం పొందినట్లుగా మరి మారు మనసు పొంది యేసును తన స్వంత రక్షకునిగా అంగీకరించినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఈ నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ దేవుని పిల్లలారా, వీళ్ళు ఎవరైనా యేసు నామమును అంగీకరించకుండా ఉన్నారా? యేసు నామములో ఉన్నటువంటి శక్తిని, యేసు నామములో ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని మీరు పొందుకొనకుండా ఉన్నారేమో. ఈ రోజున నపుంసకుడు మరి ప్రతినిత్యము సన్నిధిలో మరి గడిపేటువంటి వ్యక్తే, దేవుని ఆరాధించేటువంటి వ్యక్తే, అయినప్పటికీ తన జీవితంలో యేసును సంపాదించుకొని లేని వాడిగా ఉన్నాడు. వ్యర్థముగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. లేఖనాలు చదువుతున్నాడు కానీ లేఖనంలో ఉన్న ఆ సారాన్ని తాను తెలుసుకొనలేని వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎప్పుడైతే ఆ లేఖనంలో ఉన్న ఆ ప్రవచనాల్లో ఉన్నటువంటి వ్యక్తిని గురించి తెలుసుకున్నాడో, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభులవారేనని, ఆయనే తన పాపముల కొరకు తన శాపముల కొరకు శిలువ మరణం పొందాడని, ఆయనే మరి వదకు తేబడిన గొర్రెవలే నా కోసమే, నా పాపముల కోసమే ఆయన నోరు తెరవకుండా ఆ శిలువ మరణాన్ని పొందాడని అంగీకరించాడో, తను రక్షింపబడ్డాడు. తన కుటుంబం అంతా రక్షింపబడింది, తన జీవితం అంతా కూడా రక్షింపబడింది. మరి ఆ రీతిగా రక్షింపబడినటువంటి ఆ వ్యక్తి గురించి ఈ రోజున బైబిల్ గ్రంథంలో లిఖించబడిందంటే ఎంత ధన్యుడండి. కాబట్టి ఈ రోజున నిన్ను నీవు పరిశీలన చేసుకుని, ఈ రోజున నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో. నీవు అధికారం చేత గర్వించి దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, మరి దేవుని యొక్క ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో. నీవు అధికారివైనా, మంత్రివైనా, మరి ఎవరివైనా సరే దేవుని వాక్యానికి విధేయత చూపాలి. దేవుని వాక్యములో రాయబడినటువంటి ఆయేసే నన్ను రక్షించటానికి తాను అర్పించుకున్నాడని నీవు గ్రహించాలి. ఈ రోజున ఆ గ్రహింపు లేని వ్యక్తిగా నీవు ఒకవేళ ఉన్నావేమో. నపుంసకుడు ఏ రీతిగా రక్షింపబడ్డాడో, తన అధికారాన్ని పక్కన పెట్టి, తన మరి ప్రతి దానిని కూడా పక్కన పెట్టి యేసు కొరకు తన జీవితాన్ని అర్పించాడు. యేసును స్వంత రక్షకునిగా అంగీకరించాడు. ఈ రోజున నీవు యేసు ప్రభువుని నీ స్వంత రక్షకునిగా అంగీకరించాలని ఆశపడితే, నపుంసకుని జీవితంలో జరిగినటువంటి గొప్ప ఆశ్చర్యమైనటువంటి మార్పు నీలోను కూడా కలగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మారు మనసు పొంది యేసునామమున బాప్తిసం పొందమని మరి తనను తాను అప్పగించుకున్నాడు. మరి దైవజనుడి ద్వారా బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డాడు. ఆనాటి నుండి ఆ లేఖనములో వ్రాయబడినటువంటి వ్యక్తి యేసే దేవుడు, నిజమైన దేవుడు, ఈ లోకానికి రాబోతున్నటువంటి మరి పరలోక రక్షకుడని తాను తెలుసుకున్న రీతిగా ఈ రోజున నీవు రక్షింపబడినటువంటి నీవు, రక్షణ పొందకుండా ఉన్నటువంటి నీవు ఈ మాటలను విని దీని యందు విశ్వాసముంచి, యేసునామమందు విశ్వాసముంచినట్లయితే నీ జీవితంలో గొప్ప రక్షణ. ఒకవేళ నీ జీవితంలో శాంతి సమాధానాన్ని కోల్పోయి ఉన్నావేమో, యేసు నీ జీవితంలో లేడేమో. యేసు ప్రభువు అందరికీ ప్రభు, యేసు ప్రభువు అందరికీ దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించినటువంటి నీవు యేసు నామమందు విశ్వాసం ఉంచినట్లయితే, ఇప్పటి వరకు నీవు అజ్ఞానంతో ఉన్నావేమో, సత్యాన్ని గ్రహించి యేసునామములో ఎంత శక్తి ఉందా, ఒక అధికారి యేసునామానికి లోబడిపోయాడా, యేసునామములో ఎంత ప్రభావం ఉందనేటువంటి విషయాన్ని నీవు గ్రహించినట్లయితే, యేసునామమున నీవు మరి మారు మనసు పొందాలని, యేసునామమును నీవు అంగీకరించాలని ప్రభు పేర నీకు మనవి చేస్తూ ఈ నా మాటలు మిగిస్తూ ఉన్నాను. ఎవరైనా అలాగున యేసునామాన్ని అంగీకరించాలని ఇష్టపడితే గనక యేసునామములో ఉన్నటువంటి శక్తి ఈ రోజున నీవు పొందుకోగలవు. నమ్మిక ఉంచు, యేసు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు నైనా. నపుంసకుని జీవితంలో ఏ రీతిగా అయితేనైనా మూయబడిన హృదయాన్ని తెరిచారు. యేసయ్యా, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందాడు నాయన. అధికారే కానీ
నైనా ఇదిగో తండ్రి మంత్రియే కానీ తన అధికారాన్ని కానీ తన యొక్క అధికారాలను పక్కన పెట్టి నీ యందు విశ్వాసం ఉంచాడు నాయన. అధికారులు నైనా ఆ రోజున నాయన చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అనేక మంది నీ నామమును అంగీకరించి సంఘములో చేర్చబడ్డారు. తండ్రి ఇదిగో క్రైస్తవం అంటే మతమని ఈ మతాన్ని మరి నైనా ఈ క్రైస్తవులకు పూస్తూ వారి మీద దాడులు చేస్తున్నటువంటి మతోన్మాదులను అయా ఈ రోజున మేము చూస్తూ ఉన్నాము తండ్రి. అట్లాంటి మతోన్మాదం చేత ఉన్నటువంటి వారితో మీరు మాట్లాడమని ఈ రోజున నపుంసకుడు ఏ రీతిగా అయితే నిన్ను స్వీకరించి అయా నీ నామమున బాప్తిసం పొందాడు, అయా నీ నామమును అంగీకరిస్తే చాలు నాయన నీవు రక్షణ అనుగ్రహిస్తానంటున్నావు. ఈ రోజున రక్షణ పొందుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను అయా ఇదిగో నీ మాటలు విని నీ మాటల యందు లక్ష్యముంచి సత్యాన్ని గ్రహించినటువంటి నీ బిడ్డలు నాయన నీ యందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అట్లాంటి వారందరి ఆత్మలను రక్షించమని, వారు చేస్తున్న ఉద్యోగాలను, వారు చేస్తున్నటువంటి అధికారాలను అయినా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలు వెళ్ళి వస్తూ ఉండగా నాయన వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. వారి ఉద్యోగాలను నాయన వారి ఉద్యోగాలలో వారికి భద్రత అనుగ్రహించండి, వారిని దీవించండి నాయన. వారి ఉద్యోగమును బట్టి మీకు దూరం కాకుండా అయ్యా ప్రతినిత్యము ప్రతి వారము నీ సన్నిధికి వెళ్ళి నీ సన్నిధిలోనైనా నీ వాక్కులను నేర్చుకుని నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యం అనుగ్రహించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ దినమందు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీ భద్రత అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.